సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుం పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. అందరికీ ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ యొక్క కార్తీక మాసంలో మీనరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మీనరాశి వారికి కార్తీక మాసం అంతా కూడా ఆనందదాయకంగాను సంతృప్తికరంగా ఉంటుందని చెప్పచ్చు. మీనరాశి వారికి గతంలో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకోవడానికి చక్కగా అవకాశం కనిపిస్తుంది. ఈ యొక్క మాసం మానసిక ప్రశాంతతకు ఎక్కువ అవకాశం దొరుకుతుంది. అంటే గతంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలుగుతాయని మనం చెప్పవచ్చు. విద్యార్థులకు కూడా ఈ మాసం మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే ఆర్థిక లావాదేవీలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. వీరు ప్రణాళికలు చేసుకున్నట్లయితే కొత్త విషయాలకి కొత్త ఏదైనా ప్రారంభించాలనుకున్నట్లయితే ఈ మాసంలో ప్రారంభించడానికి ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు పొందుతారని కూడా మనం చెప్పవచ్చు. మొత్తం మీద మీనరాశి వారికి అన్ని విధాలా బాగుంటుంది. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అది పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు స్పెక్యులేషన్ అనే దానికి దూరంగా ఉండడం, అంటే అంచనా వ్యాపారాలు, వాటిల్లో షేర్లు ఇటువంటి విషయాలు డబ్బులు పెట్టకుండా ఉండడం కూడా కొంతవరకు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అది కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి అటువంటి విషయాల్లోకి వెళ్లకుండా ఉండడం మంచిది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల రాబోయే కాలంలో మనకి ఎంతో కొంత మేలు జరుగుతుందని కూడా మనం చెప్పచ్చు. ఈ విధంగా మొత్తం మీద చూసుకున్నట్లు ఇది రాశి వారికి ఆనందదాయకంగా ఉందని చెప్పొచ్చును. మరిన్ని మెరుగైన ఫలితాలు పొందడానికైతే ఈశ్వరారాధన, దీపారాధన, దీపదానం, దామోదరాధన అన్ని రాశి వారికి చెప్పినట్లుగానే ఈ రాశి వారికి కూడా చెప్పడం జరిగింది. కార్తీక మాసంలో ఈ పూజలు చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి మీరు కూడా భగవతారాధన చేసి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పొంది మరిన్ని మెరుగైన ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. చతుసాగర పర్యంతం గోబ్రాహ్మణ శుభం స్వస్తి. ఇట్లు మీ వెంకట సిద్ధాంతి, శ్రీ గురుపీఠం.